వచ్చేసి ఈ రోజే మన పుష్పగాడి రూలు, బాక్స్ ఆఫీస్ రూలు, మన మైత్రి మూవీస్ వాళ్ళు అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ పెన్ డ్రైవ్లో ఏముంది నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో మీరేమనుకుంటున్నారో దాని గురించి మీరు కూడా కామెంట్ చేయండి. కొడుకులు లెక్కలేస్తున్నావు. లెక్కలు కాదురా గురు, రాత్రి నుంచి అలా పడుకుని ఆలోచిస్తానే ఉన్నాను. అసలు పెన్ డ్రైవ్ లో ఏముందంటావు? అజయన్ గారు నిన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన టాపిక్ తెలుగు అమ్మాయిలని ఇప్పటి నుంచి తీసుకోనని అన్నారు. మరి అది ఎందుకన్నారు? చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. There is a different meaning for Kayal Pallu in Telugu అండి, but it is a good meaning only. హాయ్ నమస్తే అందరికీ. సో ఈరోజు అయితే చాలా మంది అంతే ప్రతి మైత్రి మూవీస్ వాళ్ళు ఏ వీడియో పెట్టినా, దేని గురించి మాట్లాడినా దాని వీడియో కింద పుష్ప ఫైనల్ కలెక్షన్, పుష్ప కలెక్షన్, పుష్ప కలెక్షన్, పుష్ప కలెక్షన్. ఫైనలీ ఈరోజు అయితే వచ్చేసింది. ఇండియన్ సినిమా రికార్డ్స్ అన్ని తిరగరాస్తూ, సో మన దంగల్ మూవీ వచ్చేసి చైనాలో రిలీజ్ అయింది కాబట్టి అది రికార్డ్ క్రియేట్ చేసింది. సో చైనా వదిలేస్తే మన ఇండియన్ సినిమా అయితే ఇండియన్ హిస్టరీ రికార్డ్స్ అన్నీ అయితే తిరగరాసింది. పుష్పరాజ్ అస్సలు తగ్గేదే లే. సో ఈరోజైతే మైత్రి మూవీస్ వాళ్ళు మనకు పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. సో బన్యానా ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి నాకు కూడా వీడియో చేయి అని అన్నారు. సో నేను చెప్పాను, సో మేబీ ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఫైనల్ వస్తుంది తమ్ముడు అని చెప్పాను. సో ఆల్రెడీ అంటే కొన్ని థియేటర్స్లలో నార్త్లో కానీ ఎక్కడైనా మేబీ ఇంకొక 100 to 200 థియేటర్స్లో నడుస్తున్నాయి, అక్కడక్కడ షోస్ నడుస్తున్నాయి. సో మేబీ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఈరోజైతే మనకు పోస్టర్ వచ్చింది. అస్సలు తగ్గేదే లే. సో ప్రతి ఒక్కరికి సమాధానం ఎవడెవడైతే ఇప్పుడు ఆగనరా, ఎవడెవడైతే ఫేక్ అన్నారో ఇప్పుడు మాట్లాడండి. ఎక్కడున్నారు ఇప్పుడు మాట్లాడండి. సో వాళ్ళ నోర్లకు ఓకే, అస్సలు తగ్గేదేలే. సో అండ్ ఇంకోటి మన ఎస్కేఎన్ గారు నిన్న ఒక ఈవెంట్లో మాట్లాడారు. సో మన బన్యన్న తెలుగు అమ్మాయిలు రావాలి, సో అదే బేబీ ఈవెంట్కి వెళ్ళి సో అక్కడ తెలుగు అమ్మాయిలు రావాలి అని చాలా ఎంకరేజింగ్గా చాలామంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్గా ఒక స్పీచ్ మాట్లాడారు. అదే ఎందుకంటే వైష్ణవి నాకు ఎప్పుడు నేను ఇవాళ మెయిన్ వస్తానికి ఈ సినిమా గురించి మాట్లాడటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే, నాకు తెలుగులో అమ్మాయిలు వచ్చి సినిమా చేయట్లేదని చాలా బాధగా ఉంది. అంటే ఎందుకు అంటే, నేను మొన్న ఒక అవార్డ్ ఫంక్షన్కి వెళ్తే కొన్ని సంవత్సరాల క్రితం అవార్డ్ ఫంక్షన్లో కూర్చుంటే మలయాళం అమ్మాయిలు చక్కగా వస్తున్నారు, అవార్డు తీసుకుంటున్నారు, వాళ్ళ మలయాళంలో థ్యాంక్స్ చెప్తున్నారు, మలయాళంలో మాట్లాడుతున్నారు. తెలుగుకి వచ్చేసరికి అట్లీస్ట్ ఓకే బయట వాళ్ళు రావచ్చు 50%, అట్లీస్ట్ ఒక 50% అయినా మన వాళ్ళు ఉండాలి కదా. అరే మన వాళ్ళ రిప్రజెంటేషనే లేదే. ఈ బాధ నాకు ఎప్పటి నుంచో ఒక 6-7 years నుంచి ఉంది. అరే మన తెలుగు సినిమా అమ్మాయిలు చేయొచ్చు కదా, మనం ఏం చేస్తున్నాం, మన సినిమాలు ఎక్కడ పెట్టగలవచ్చు కదా మనం అని నాకు మనసులో బాగుండేది. అండ్ నాకు మొత్తం గుర్తులేదు, కానీ నాకు అలవైకుంఠపురంలో నేను చూసినప్పుడు మాత్రం నాకు ఫీలింగ్ ఉంది, ఎప్పటికైనా ఇలాంటి అమ్మాయిని పెట్టి ఒక సినిమా తీసే రోజు ఎప్పుడు వస్తుందో మన తెలుగు సినిమాల్లో అని అనుకున్నాను నేను. అదొక్కటే అనుకున్నాను నేను. నాకు ఆ మొత్తం సినిమాలో మిగతాదంతా నాకు నీ మీద నిజంగా జెన్యున్గా ఫోకస్ ఏమీ లేదు, అదొక్కటే అనుకున్నాను. ఇవాళ అదే ఫంక్షన్లో ఇవాళ నువ్వు మెయిన్ లీడ్ నువ్వు చెప్తుంటే కూడా ఒక క్లిప్ చూశాను నేను ఏదో చిన్న సినిమా చేస్తే మొత్తం ఖాందాన్ని తీసుకెళ్ళి నేను 30 secondsకి ఇవాళ 3 hours మొత్తం సినిమా నాది అన్నప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందో. అంటే అమ్మా ఆఖరికి తెలుగు అమ్మాయిలు వచ్చి చేసే టైం వచ్చిందిరా. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు ఎంత ఆనందంగా ఉందంటే, శ్రీలీల నాకు అమ్మాయి వస్తుంది, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తుంది, ఈ అమ్మాయి వస్తుంది, ఇక్కడి నుంచి తెలుగు అమ్మాయిలు అందరూ వచ్చి సినిమా చేయాలని నా కోరిక. ఎందుకంటే నేను ఇవాళ మెయిన్ ఫంక్షన్కి వచ్చింది ఈ ప్లాట్ఫామ్ వాడుకొని చెప్దామని ఏంటంటే, అరే రండబ్బా అమ్మాయిలు ఎందుకు భయపడతారు, రండి, ఎంత మంచి ప్లేస్ ఇది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇండియా ఇస్ గ్రోయింగ్. అందులో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇస్ బూమింగ్. అందులో తెలుగు సినిమా ఇస్ ప్లేయింగ్ అ వెరీ పైనియర్ రోల్. మనం బేబీ సినిమా ప్రొడ్యూసర్ మన ఎస్కేఎన్ గారు, కానీ ఆ బేబీ సినిమా అనేది ఒక మామూలు స్టోరీ అది, కానీ ఆ సినిమాని ఆ బోల్డ్ క్యారెక్టర్ ఒప్పుకొని చేసిందంటే అది హీరోయిన్ గొప్పదనం, మన తెలుగు అమ్మాయి గొప్పదనం. తన క్యారెక్టర్ కోసం యాక్టింగ్ కోసం అంత చేసిందంటే క్రెడిట్ మొత్తం తనకి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి, ఆ క్యారెక్టర్ ఒప్పుకొని చేసిందంటే. సో ఇలాంటి కామెంట్ చేయడం అంటే సో ఏమైనా కమిట్మెంట్ ఇవ్వలేదా, లేకుంటే ఏమైనా గొడవలు అయినాయా,
అనేది అయితే చాలా మట్టుకు అందరికీ డౌట్ వస్తుంది. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు పెట్టుకుంటే వేరే వాళ్ళని ఎందుకు పెట్టుకుంటారు? సో ఇప్పుడైతే చాలామంది అంటే సినిమా అవకాశాలు కావాలంటే కమిట్మెంట్ అనేది చాలా డిస్కషన్ చేస్తుంటారు కదా. సో ఈయన మాట్లాడిన వర్షన్ అయితే చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. అండ్ ఇది నిజమేమో అన్నట్టు వాళ్ళిద్దరి మధ్యలో చెడిందా అన్నట్టు. రేఖ అని మన హీరోయిన్ గారు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. విశ్వక్సేన ఇలా స్టేటస్ పెట్టాడు కదా, తను కూడా ఇలా ఫక్ అని స్టేటస్ పెట్టింది. సో ఎస్కేఎన్ గారి మీద అయితే చాలామంది వేసుకుంటున్నారు గట్టిగానే. సో చూడాలి మరి ఎంతవరకు వస్తుందో ఆ టాపిక్. సో ఎందుకు అలా అన్నాడు, అసలు ఏం జరిగింది, గొడవ ఎందుకు వచ్చింది అనేది ఇంకా మనకు క్లారిటీ రాలేదు. సో ఇదైతే బాగా కాంట్రవర్సీ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కాంట్రవర్సీ వీడియో ఏంటంటే, ఏపీలో జగనన్న అభిమానులు ఒక పెయింట్ వేస్తూ ఒక అబ్బాయి పెన్ డ్రైవ్లో ఏముంది చెప్తే మేము చూస్తాం. సో ఈ టాపిక్ కూడా చాలా ట్రెండింగ్ నడుస్తుంది. మొన్న జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్యే ఒక ఆడవాళ్ళని ఇట్లా చేస్తున్నట్టు ఒక ఇదైతే వచ్చింది, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. సో లాస్ట్ టైం జానీ మాస్టర్కి ఎలాగైతే దూరంగా ఉండాలని ఈ కేసు నుంచి బయటపడే వరకు, అలాగే ఒక లెటర్ రాసి మీరు బయట ఉండాలి, అంటే పార్టీకి సంబంధం లేకుండా కార్యకలాపాలు పాల్గొనొద్దని చెప్పారు. మరి వైసీపీ పార్టీ వాళ్ళు మాత్రం ఎక్కిన బాణం, జగనన్న బాణం అయితే గట్టిగా వేసుకుంటారు. ప్రతి ఒక్క వీడియో తీసి బాగా ట్రోల్ చేస్తున్నారు. మరి ఆ పెన్ డ్రైవ్లో ఏముంది నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో మీరేమనుకుంటున్నారో దాని గురించి మీరు కూడా కామెంట్ చేయండి. అలా జారబడిపోయో పడిపోతుంది ఏముందిరా అయ్యా, ఇప్పటికైనా పెన్ డ్రైవ్ లో ఏముందో చెప్పండి అయ్యా కొంచెం. అదేరా తినరా అలాగైపోతున్నారా అయ్యా ఇంట్లో కూడా ఎక్కలేదయ్యా, ఆ పెన్ డ్రైవ్ లో ఏముందో కొంచెం చెప్పండి అయ్యా, మీకు దండం పెడతారా. ఎలా గోక్తువేనా పని చేసి ఏమైనా ఉందా? పని అంటావు అయ్యా, దయచేసి ఆ పెన్ డ్రైవ్ లో ఏముందో చెప్పండి అయ్యా, మీకు పుణ్యం ఉంటది. బాబు ఏమైందిరా బాబు? ఏమైందేట్రా, టెన్షన్తో చచ్చిపోతున్నాను రాత్రి నుంచి. అసలు ఆ పెన్ డ్రైవ్ లో ఏముందో ఇప్పటికైనా చెప్పండి అయ్యా కొంచెం. సో ఈ పవన్ కళ్యాణ్ ఇది మీద చాలా ట్రోలింగ్ వస్తుంది. మరి దీని నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రియాక్ట్ అవుతారు, దీని నుంచి ఎప్పుడు క్లియర్ అవుతారు అనేది చూడాలి. సో ఈ టాపిక్ అండ్ ఎస్కేఎన్ గారి టాపిక్, కలెక్షన్ టాపిక్, సో ఈ 3 టాపిక్లు మాట్లాడాలని రెండు చేస్తున్నాను. సో రికార్డ్ కలెక్షన్స్, ఎస్కేఎన్ గారు కాంట్రవర్సీ, అండ్ పవన్ కళ్యాణ్ గారి పెన్ డ్రైవ్లో ఏముందనే కాంట్రవర్సీ కూడా వైసీపీ వాళ్ళు బాగా చేస్తున్నారు. సో ఈ 3 కంటెంట్లు. సో మీరు ఏమనుకుంటున్నారు? సో కామెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను మంచి వీడియోలు చేస్తాను, రివ్యూస్, ఆల్ టైప్ కంటెంట్ వస్తుంది దీంట్లో. మళ్ళీ చెప్తున్నా, సో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే స్కిప్ కొట్టేసేయండి. సో ఇదే కంటెంట్ కావాలి, ఇదే కంటెంట్ మాట్లాడు అని కాదు, ఆల్ కంటెంట్ వస్తుంది. సో మీకు ఏ కంటెంట్ కావాలో చెప్పండి, కామెంట్ చేయండి. ఆ కంటెంట్ ఖచ్చితంగా మాట్లాడతాం. సో అది మాట్లాడట్లేదు అని అనుకుంటే వేరే కంటెంట్ మాట్లాడితే అది తప్పు అవుతుంది. కానీ నేను అన్ని కంటెంట్లు మాట్లాడుతున్నా. సో బండి అయిన అప్డేట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, ఇది అస్సలు తగ్గేదిలే. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకో కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.